My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die that. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, గంతి, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నేను ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఉన్నవాడు, వనవాడు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న ప్రభా, నైనా కొండ మీది ప్రసంగంలోకి వెళ్ళి మరలా మేము ధ్యానిస్తుంటుండగా నాయనా సహాయం చేయండి ప్రభా. అయ్యా నాయనా తండ్రి, వినుట వలన విశ్వాసం అన్నావు తండ్రి. అవునయ్యా, నీ మాట వినుట వల్ల వచ్చే విశ్వాసము నాయనా తండ్రి. నాయనా ఇదిగో తండ్రి, కొండ మీద ప్రసంగాన్ని మేము ధ్యానిస్తుంటుండగా, నెమరు వేసుకుంటుండగా, చదువుతుండగా అయ్యా నాయనా ప్రభా, అర్థం కాని మాకు అర్థం చేయించమని బ్రతిమలాడుతూ యేసుక్రీస్తు నామములో ఈ సమయాన్ని మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. బాగున్నారండి అందరూ కూడా. మరి ఈరోజు కూడా మరలా మరి కొండ మీద ప్రసంగంలోకి వెళ్ళి మరి నెక్స్ట్ అంశంలోకి వెళ్ళడానికి మరి మేము ముందుకు వచ్చానండి. మనం కలిసి ధ్యానిస్తున్న ఈ వచనాలని మరి దేవాది దేవుడు మనల్ని బలపరుస్తున్నాడని నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే ఆయన స్వరూపంలోకి వస్తున్నామండి. కొండ మీద ప్రసంగము అంటే ఏదో కొండ ఎక్కేసి ప్రసంగం చేసేసాడు కాదు, కానీ ఆయన ఉన్నతమైన ప్రసంగం అండి బైబిల్లో. మరి ఆ ఉన్నతమైన ప్రసంగాన్ని, శ్రేష్టమైన మాటల్ని మనం ధ్యానిస్తున్నామంటే మనం ధన్యులము కాదా అండి చెప్పండి. మరి మొదటిగా ఆ 5వ అధ్యాయంలో మొదటి మాటలు, ధన్యులు ఎవరు ధన్యులు ఎవరు ధన్యులు అంటే నిజంగా చెప్పాలా, ఇదిగో ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న మనము ధన్యులము. అవును, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఇదిగో ఈ వాక్యాలు ధ్యానించువారు, వినువారు ధన్యులు అని ఉంటుంది. అక్కడ ధన్యులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు అక్కడ యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో. ఇది మన ప్రకటన గ్రంథం అంటే రెండో రాకడ గురించి, మరి అంత్య దినాల గురించి మాట్లాడుతున్న మాటలు. వినువాడు, చదువువాడంట ధన్యుడంట. మరి అలాగే మరి యేసు ప్రభు వారు డైరెక్ట్గా మాట్లాడిన మాటలండి. అవి కూడా దేవుడు చెప్పిన మాటలే, యోహాన్ గారు రాసినవే, రాబోయే కాలంలో జరగబోయేటివే. అవి జరుగుతాయండి, అవి ఎవరు ఆపలేరు. కానీ ఈ మాటలు మనము జీవించడానికి, మనం ఎలా ఉండాలని ఒక తండ్రి తన బిడ్డలని మరి ప్రోత్సహించినట్టుగా చెప్తున్న ప్రతి మాట ఎంత అవసరమో ఆ అవసరాన్ని బట్టి మనం ధ్యానిస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మరి ధ్యానిద్దామండి. మరి ఈరోజు మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుండి 34 వచనాల వరకు మనం ధ్యానించబోతున్నామండి. 19వ వచనం నుండి 34వ వచనాల వరకు మనము ధ్యానించబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పియు తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలిదరు. మరి పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చెమ్మట అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలియరు అంటే దొంగలించరు. నీ ధనమెక్కడనున్నదో అక్కడే నీ హృదయం ఉండును. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగు మయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటి మయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల నీ చీకటి ఎంతో గొప్పది, ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడును ఇద్దరు యజమానులకును దాసుడిగా నుండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షమునగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని
మరి సిరికిని దాసులుగా ఉండనేరరు. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణములను గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రమున కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడైనను చింతించుట వలన తన ఎత్తు మూర ఎక్కువగా చేసుకొనగలడా? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నాయో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తమ సమస్త వైభవములో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డియు దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీరు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును గదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నింటిని విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినమును దాని సంగతులను గూర్చి చింతించుము. ఏనాటికి కీడు ఆనాటికి చాలును. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి చక్కగా చదువుతూ ఉంటే చక్కగా వింటున్నారని నమ్ముతున్నానండి. మరి ఆయన పలికినప్పుడు ఇలా ఉండకపోవచ్చండి. ఆయన ఒక్కొక్క మాట చదువుతున్నప్పుడు, అంటే ఆయన ఒక్కొక్క మాట బోధిస్తున్నప్పుడు, ఆ కొండ మీద కూర్చొని అందరికీ వినపడేలాగా పలుకుతున్నప్పుడు ఒక్కొక్కరి హృదయాలు తెప్పరిల్లిపోయానేమో. ఇవి అర్థమయ్యి ఎంతమందికి అర్థమైందో, ఆ సమయంలో ఎంతమందికి అర్థం కాలేదో, కానీ శిష్యులకైతే అర్థమైందండి. ప్రతి మాటని వాళ్ళు అనుసరించారు, పాటించారు, గొప్ప సేవ చేశారు. దేవుని మరి స్వరూపంలో మార్చబడి 24 పెద్దలలో 12 మంది శిష్యులు శ్రేష్టంగా మరి అక్కడ రాజ్య పరిపాలన చేస్తున్నారేమో నాకు తెలియదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు మరి అంశం ఎలా ఉందంటే ట్రెజర్స్. మరి మన ఐశ్వర్యము ఎక్కడుంది, మరి ఎలా ఉంది అనేది ఆలోచన చేద్దాము. అయితే అలాగే దేని గురించి కూడా చింతించకండి. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఈ రోజు గురించి, రేపటి గురించి చింతించకండి. తినే ఆహారం గురించి చింతించకండి. వేసుకునే బట్టల గురించి చింతించకండి. మీ భవిష్యత్తు ఏమైపోతుందని చింతించకండి అని మాట్లాడుతున్నాడు. అలాగే మరి పరలోకంలో మీ ధనాన్ని దాచిపెట్టుకోండి అంటున్నాడు. మీ అకౌంట్ పరలోకంలో. నిజంగా ఇంత గొప్ప దేవుడు అండి. మన అకౌంట్ ఎక్కడ ఉందంట? పరలోకంలో ఉందంట. ఇప్పుడు కొంతమంది అంటారు, ఒకప్పుడైతే ప్రతి బ్యాంకుకి ఒకప్పుడు అండి, ఇప్పుడు నాకు తెలియదు కరెక్ట్గా, కానీ ఒకప్పుడు కొన్ని బ్యాంకుల పేరు చెప్తే అమ్మో ఆ బ్యాంకులో అకౌంట్ ఉందా అంటే, ఇప్పుడు కూడా ఉన్నట్టున్నాయిలే, ఆ బ్యాంకులో అకౌంట్ ఉందా నీకు అంటే అది పెద్ద గొప్ప అనమాట. చిన్న బ్యాంకులో ఉంటే తక్కువ అనిగా చూస్తున్నారని నాకు తెలిసిందండి. అయితే ఇప్పుడు కూడా ఉన్నాయి, కాదనట్లేదు, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని బ్యాంకులు సమానం అయిపోయినట్టుగా నాకు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఆన్లైన్ అయిపోయినాయి కాబట్టి నీ బ్యాంకు నా బ్యాంక్ అని ఏం లేదు, అన్ని బ్యాంకులు సమానంగా అయిపోయాయి. అయితే ఇప్పుడు మన బ్యాంక్ ఏంటి? పరలోకం. మన బ్యాంకులో మనల్ని మరి ధనాన్ని దాచిపెట్టుకోమంటున్నాడు. అది ఎలా దాచిపెట్టుకోగలం? ఇక్కడంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్, అక్కడ ఏంటి తెలుసా? అక్కడ మనం దాచిపెట్టుకోవాలంటే ఏం చేయాలనేది ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్నాడు. మీరు భూమి పైన మరి నిధులు, ఆస్తులు, అంతస్తులు మరి దాచిపెట్టుకోకండి. ఎట్లా అంటే మనకు తెలుసు కదండి, ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతో వెళ్ళిపోతాం. యోబు భక్తుడు చెప్పాడు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. సరే, అది వేరే విషయం. అయితే మనమైతే మట్టి రూపంలో వట్టిగా వచ్చాము, మట్టిలో కలిసి ఒట్టిగానే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ మన ఆత్మ దేవుని దగ్గర నుండి వచ్చింది, దేవుని దగ్గరికి పోవాలనేది ఒక్కటే ఇప్పుడు మనం చేయవలసిన ప్రయాసం. ఇవన్నిటి కోసమేనండి. ఇక మన ఆత్మ పరలోకానికి వెళ్తుందా వెళ్ళదా, ఇదే ప్రయాసం తప్ప ఆస్తి కోసం, అంతస్తు కోసం మనం పాకులాడే వారంగా లేమండి ఈ కాలంలో. ఎందుకంటే గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఈ అంత్యకాలంలో ఒక్కటే పని, ఒక్కటే బాధ్యత, ఒక్కటే గుర్రి ఏంటంటే తినడానికి పని చేసుకోవాలి, పోషించబడాలి, నీకు కుటుంబం ఉంటే చూసుకోవాలి, నేను కాదనట్లేదండి. కానీ దానికోసమే పరిగెత్తడం అయితే వ్యర్థమని నేను చెప్తున్నాను. అంటే మరి దేవునికి ఇవ్వాల్సిన సమయం కూడా దేవునికి ఇవ్వండి. దయచేసి మీరు ఎంత బిజీ అయిన వాళ్ళైనా
కనీసం దేవునికి సమయం ఇవ్వలేని పరిస్థితిలో దేవుడు ఎట్లా బ్రతకమన్నాడో బ్రతకడానికన్నా ప్రయాసపడండి. మీరు 24/7 బిజీగా ఉన్నారా? దేవునితో గడపడానికి సమయం లేదా? అయినా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను, మీ హృదయము మంచిగా ఉందా? నమ్మకమైన పని చేస్తున్నారా? యథార్థంగా జీవిస్తున్నారా? మీరు చేసే ప్రతి పని దేవుడు ఆనందించేలాగా చేస్తున్నారా? కనీసం ఏదన్నా చూసుకోండమ్మా. నిజంగా చెప్తున్నాను, దేవాది దేవుడు మాట్లాడుతున్నాడేమో. ఎందుకంటే మీరు చెప్తారమ్మా బాగానే, మా పరిస్థితి ఎక్కడ, మాకు టైం ఎక్కడ అంటారు. కరెక్టే, మిమ్మల్ని నేను కాదు దేవుడు చూస్తున్నాడు. మీ ప్రయాసము, మీ బాధ, మీ వేదన, మీ కష్టం అంతా చూస్తున్నాడు. కాబట్టి మీ హృదయం దేవునితో కలుపుకొని ఉండండి చాలు. మీ హృదయాన్ని దేవునికి అప్పచెప్పి ఉంచండి చాలు. మీరు గంట సేపు ప్రార్థన చేయకపోయినా పర్లేదు, కానీ మీ హృదయంలోకి వెళ్ళి స్తుతి ఆరాధన, మీరు ఏ పని చేస్తున్నా ఆయన వైపు చూస్తూ నడిపించండి. ఆయన మీతోనే ఉన్నాడు. ఎందుకంటే యుగ సమాప్తి వరకు మీకు తోడై ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. అలా మనం ఏదో బిజీ అయిపోయినా ఆయన బిజీ అయిపోతాడు అనుకుంటున్నారా? ఆయన బిజీ కాడు. ఆయన మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. మన స్తుతులు వినడానికి ఆశపడతా ఉన్నాడు. మన యథార్థ స్థితిని బట్టి మురిసిపోతాడండి. అది చాలని దేవుని పేరిట చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీ ఆస్తుల అంతస్తుల గురించి కాదు, కానీ మీరు దేవుణ్ణి అంటే ఇవన్నీ కూడా మనం కూర్చుకుంటే, ఈ పరిస్థితిలో మనం ఉంటే కూడా పరలోకంలో మనము ధనాన్ని సంపాదించుకుంటున్నట్టే. పరలోకంలో ధనం అంటే ఏమన్నా ఆల్రెడీ బంగారం ఉంది, వెండి ఉంది, ఆల్రెడీ దేవుడు అన్నీ పెట్టేసి ఉన్నాడంట. మన కోసం బంగళాలు సిద్ధపరుస్తున్నాడంట. బైబుల్ చెప్తుందండి, నాకు ఇవన్నీ తెలియదు. మరి ఇవన్నిటి గురించి ఒకవైపు చూస్తే అందరూ దేవదూతలతో పాటుగా ఆయన సన్నిధిలో సాగిలపడి పరిశుద్ధుడా 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 అని చెప్పేసి మరి స్తుతి యాగం చేసుకుంటూ ఉంటామంట ఆయన ముఖ కాంతిలో. మరి అదొక పని అయితే, మరి ఈ ధనాన్ని మరి అక్కడ సంపాదిస్తే ఏమొస్తుంది అనేది నాకు ఈరోజు వరకు అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం చెప్తానండి, మేబీ పరలోకంలో దాచిపెట్టుకోగలిగిన మరి అక్కడికి వెళ్తే మనకు పనికొచ్చే ఆ లైసెన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్, లేకపోతే ఆ పాస్వర్డ్ ఏంటంటే పరిశుద్ధత అండి. నిజం చెప్పాలంటే ఆ పరిశుద్ధతని మనము ఇక్కడ పరిశుద్ధంగా జీవిస్తే ఆ పరిశుద్ధత అనేది పరలోకంలో మనకి యాక్సెస్ని ఇస్తుంది. ఆ యాక్సెస్ ఏం చేస్తుందంటే మనం పరలోకంలో మరి ఎంటర్ అవ్వడానికి మాత్రమే కాదు, అక్కడ మనము మన కోసం దేవుడు దాచిపెట్టినది ఏమైనా కానీ బంగారు వీధులే కావచ్చు, దేవుని సన్నిధే కావచ్చు, ఇంకేమున్నాయో నాకు తెలియదండి. ఉన్నాయని కొంతమంది, ఏముందని కొంతమంది అంటారు. నాకు అవన్నీ తెలియదు. కానీ బైబిల్ ఏం చెప్తుందో కూడా నాకు అర్థం కాదండి పరలోకం గురించి. కానీ ఒకటి మాత్రం నిజం, మన తండ్రి దేవుడు తండ్రి కుడి పాశన కూర్చున్న యేసయ్య ఆ పరలోకంలో ఆ సమయంలో మనం పరలోకానికి వెళ్ళే సమయంకంతా ఒక్కటిగా ఉంటారు. ఆయన ఆత్మలో ఒక్కటైన మనము ఆయనలో ఏకమై ఉంచు, ఆయన ముఖ కాంతిలో, ఆయన పొందిన మహిమలో ఏకమైపోయి మనం కూడా ఉంటామండి. ఇది పరలోకపు నిధి. ఇదేనే మనం సంపాదించుకోవాల్సిన వారిగా ఉన్నాము. అది దానికి తుప్పు ఎక్కడ పడుతుంది, దానికి ఎక్కడ మరి చిమ్మట పడుతుందండి, పట్టదు. అలాంటి ధననిధిని మనము పరలోకంలో సంపాదించుకోవాలని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఆ తర్వాత చూస్తే మరి దేహమునకు దీపము కన్నే అంట. మరి కంటి గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నానండి, మీరు నన్ను చూస్తున్నారు. అంటే నాకు మీరు కనిపించట్లేదు, కానీ మీరు నన్ను చూస్తూ ఉన్నారు. అయితే ఈ కళ్ళు పరిశుద్ధంగా ఉంటాయి అంటే మనం ఏం చూస్తున్నామో వాటి విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నాడు. అవునండి, మరి ఒక 2 నిమిషాలు నేను ఒక మాట అడుగుతాను. మనము చూసేదాన్ని బట్టి కూడా మనం ఏమైనా దృశ్యాలు చూసినప్పుడు, మూవీస్ చూస్తున్నప్పుడు, లేకపోతే సీరియల్స్ చూసినప్పుడు, లేకపోతే చూడకూడని దృశ్యాలు మనం చూసినప్పుడు సడన్గా మనకి చెడు తలంపులు వస్తాయి. కొంతమంది చాలా ఉత్తములు అంటారండి, ఉంటారు. ఎలాంటి వాళ్ళంటే అలాంటివి చెడ్డే చూడంగానే అమ్మొచ్చి అని వెళ్ళిపోతారు. నిజంగా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. కొంతమంది అట్రాక్ట్ అయిపోతారు. కొంతమంది ఏమో అయ్యో ఎందుకు చూసానబ్బా అని చెప్పేసి వ్యసనపడి మరి వాటిని తిప్పుకొని మరి వాటిలో మునగలేక కొట్టుకునే వాళ్ళు ఉంటారు. అంటే 3 రకాల మనుషులు, ఇటు ప్రయాసపడే వాళ్ళు, అసహించుకునే వాళ్ళు, మరి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ మూడిట్లలో ఈరోజు మనం ఎక్కడున్నామో చూసుకోవాలి. ఎందుకంటే మనం చూసే దాన్ని బట్టి కూడా మన శరీరంలో ఆ కన్ను అనే దీపము ద్వారా మన లోపలికి అన్నీ కూడా తలంపులు మరి ఆ సిగ్నల్స్ అన్నీ వెళ్ళిపోయి ఏమవుతుందంటే మనము భ్రష్టత్వంలోకి పడిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి మన చూపుని జాగ్రత్తగా ఉంచుకోవాలంటున్నాను అని చెప్తా ఉన్నాడు. అంటే కేవలం చూసే వాటిని బట్టి కాదు, మరి ఆలోచనలు కూడా తప్పుగా ఆలోచనలు పడుతూ ఉంటాయి. మరి అది పాపం అనేది అది బీజం పడిపోయి, ఆ చూసిన దాన్ని బట్టి ఆ బీజం పడిపోయి అది పెరిగి 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 మరి ఏమైపోతుంది, వృక్షం లాగైపోయి ఇంకా నువ్వు బయటకు ఎన్నటికీ రానంతగా మరి వ్యసనంలో పడిపోతావు. అది వ్యసనం అయిపోతుందండి. ఫస్ట్ అది టైంపాస్గా స్టార్ట్ అయి ఉండొచ్చు, తెలియకుండా స్టార్ట్ అయి ఉండొచ్చు, అది అనుకోని రీతిగా స్టార్ట్ అయి ఉండొచ్చు. అది నేనేం మాట్లాడుతున్నాను మీకు అర్థమవుతుందండి. నేను వాటి మాటలు అంటే అవేంటో అని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అది
ఏదైనాను అవి వ్యసనాలుగా మారిపోతూ ఉంటాయి. ఆ వ్యసనాల నుండి మీరు బయటకు రావడం అనేది ఇంపాసిబుల్ అయిపోతుంది. కాబట్టి దేవాది దేవుని నామంలో మీ కంటిని జాగ్రత్త పరుచుకోమని వేడుకుంటున్నాను. మీ కనుదృష్టి ఎలా ఉంది? 20/20 విజన్ ఉందా? అది అవసరం లేదండి. కానీ శ్రేష్టమైన చూపు మీరు చూస్తున్నారా అంటే మరి ఆ సరైన వాటిని చూస్తున్నారా? నెమ్మది పొందుకునే వాటిని చూస్తున్నారా? లేకపోతే మరి ఎలాంటివి మీ కంటితో చూస్తున్నారో చూడొచ్చు. అలాగే ఆలోచనలో కూడా మీరు చూడొచ్చు. దూరదృష్టి అంటారు కదా, అంటే మీరు నెక్స్ట్ ఏం చేయాలి, లేకపోతే ఇది సాధించాలి, అది సాధించాలి, వీళ్ళు నాశనం చేయాలి, వాళ్ళు నాశనం చేయాలని కూడా మరి ఊహల్లోకి వెళ్ళిపోయి చూస్తూ ఉన్నారా? అది కూడా మంచిది కాదు. కాబట్టి మీ కంటితో చేసేది ఏదైనా కానీ మరి జాగ్రత్త పడవలసింది, చూసేది ఏదైనా జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాను. మీ కన్ను చెడ్డదైతే మీ దేహం అంతా కూడా అని చెడ్డగా అయిపోతుందని చెప్పేసి ఇక్కడ యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా ఉండండి. సో మీ కళ్ళలో వెలుగుంటే మీ దేహం అంతా వెలుగే ఉంటుంది. అంటే మీరు వెలుగు సంబంధమైన వాటిని చూసి గ్రహించి పాటిస్తే మీ జీవితం అంతా వెలుగుగా ఉంటుంది. అదే మీరు చీకటిని మరి మీ చూపుల ద్వారా పోనిస్తే అప్పుడు ఏమవుతుందంటే మీలో ఉన్న వెలుగు చీకటిగా మారిపోయి అది భయంకరమైన చీకటి అయిపోయి మీరు వెలుగులోనికి రాలేకపోతారు. కాబట్టి ఎప్పుడైతే బీజం పడుతుందో దాన్ని వేర్లతో పాటుగా పెరికి వేయడం నేర్చుకోండి. వెంటనే పెరికి వేయడం నేర్చుకోండి. మనకు దైవజనుడు ఒక మాట అంటున్నాడు, మనం పాపాలని మరి ఓవర్కమ్ చేయడం కాదు, కానీ వీ కాంట్ ఓవర్కమ్ ద సిన్స్ అంట, బట్ వీ హ్యావ్ టు గెట్ అవుట్. వాటిని చంపేసేయాలంట. మనం జయించాలి జయించాలి జయించాలి, దీన్ని జయించాలి అంటే ఆ పోరాటం జీవితాంతమే పోరాటం అయిపోతుంది. కానీ దాన్ని జయించడం కాదు, అసలు దాని గురించి ఆలోచించడమే కాదు, ఆ పోరాడాల్సిన అవసరం లేనట్టుగా దాని నుండి పారిపోమని దేవుడు చెప్తా ఉన్నాడు. అపవాది గద్దించండి, అది పారిపోతుంది అన్నట్టుగా. అలాగే మనము కూడా దెర్ ఈజ్ ఎ వే దెర్ ఈజ్ ఎ వే ఆల్రెడీ క్రియేటెడ్ బై ద లార్డ్. అంటే మనకి టెంప్టేషన్ నుండి పారిపోవడానికి మార్గం ఆల్రెడీ దేవుడు పెట్టి ఉన్నాడు. కాబట్టి ఆ మార్గం ఎన్నుకొని ఆ మార్గంలోకి వెళ్ళి మనం వెళ్ళిపోవాలండి. కాబట్టి దేవాది దేవుడు సహాయం చేసేలాగా మనం ప్రార్థన చేద్దాం. కంటి చూపుని జాగ్రత్త పరుచుకుందాం, మన శరీరాల్ని భద్రపరుచుకుందాము. ఎందుకంటే పరలోకం నుండి మనకి పరలోకానికి వెళ్ళవలసిన, మనం పరలోకంలో దాచిపెట్టుకోవాల్సిన ధననిధి కూడా పరిశుద్ధత. ఆ పరిశుద్ధత అనేది మనం ఎలా పొందుకుంటామంటే మన చూపు స్పష్టంగా ఉండడం వల్లనే అని ఇక్కడ యేసయ్య గారు చెప్తా ఉన్నారు. తర్వాత ఇంకొక మాట మరి ధ్యానిద్దామండి. ఎవడు ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండనేరడని కూడా మాట్లాడుతున్నాడు. అంటే సిరికి కానీ అలాగే మరి ఇంకొక దేవునికి కానీ మనము దాసుడిగా అంటే ఎవరికో ఒక్కరికే మనం దాసుడిగా ఉంటామని మరి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఈ వాక్యం అయితే మరి యూట్యూబ్లో మీరు దేవుని చిత్తం అయితే మీరు యూట్యూబ్లో వినొచ్చు. ఈ ఒక్క వాక్యాన్ని బేస్ చేసుకొని మరి మెసేజ్ ఇవ్వడం జరిగింది. దాన్ని మరి డెప్త్గా మాట్లాడడం అనేది జరిగింది. దయచేసి మీరు విని దీవించబడాల్సిందిగా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడేమంటున్నాడు అంటే దేవాది దేవుడు మరి ఈ కొద్ది నిమిషాల్లో మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ఏంటంటే సిరికిని అలాగే మరి దేవునికి మనము దాసులము కాలేము. ఏదైనా ఒక్కటి వదిలేయాలండి. మనమైతే దేవుని బిడ్డలం కాబట్టి మనం దేవుని వైపు చూస్తే దేవుడు మనకి అన్ని ఇస్తాడు. అవునండి, ఆయన వైపు మనం చేతులు చాపితే ఖచ్చితంగా ఆయన మనకి ఇస్తాడు, ఇవ్వకుండా మానడు. తర్వాత చూస్తే ఆకాశ పక్షులు చూడండి అంటున్నాడు. అందువలన ఏమి తినాలో తినకూడదు, ఏమి తినాలి, ఏమి కట్టుకోవాలని ఆలోచన చెయ్యకండి అంటున్నాడు. ఆస్తి గురించి ఆలోచన చేయకండి, డబ్బుల గురించి మీరు ఆలోచన చేయకండి. మీ పరలోకమున్న తండ్రికి మీకు ఏం కావాలో ఏమి ఇవ్వాలో తెలుసు. ఆకాశ పక్షులు చూడండి అని ఇక్కడే మాట్లాడుతున్నాడండి. చూడండి, అవి విత్తవు కొయ్యవు, కానీ వాటికి ఆహారం నేను ఇవ్వట్లేదా? ఇదిగో మరి బట్టల గురించి మీరు ఆలోచన చేయకండి, వస్త్రాల గురించి ఆలోచన చేయకండి. దేవాది దేవుడు మరి అడవి పువ్వు మరి ఎంత అందంగా అలంకరించబడింది, ఇవాళ పూసి రేపు రాలిపోయేదానికే దాన్ని అంతగా దేవుడు అలంకరిస్తే మరి మీరు శ్రేష్టమైన వారు. మరి మీరు ఆహారం కంటే మీ శరీరం శ్రేష్టమైనది, మీ ప్రాణము శ్రేష్టమైనదని చెప్తూ దేవాది దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? చింతించకండి. మీరు చింతించినంత మాత్రాన ఏమీ రాదు, అనారోగ్యమే మిగులుతుంది తప్ప. మీరు చింతించడం వల్ల వచ్చేది అనారోగ్యాలు, రోగాలే తప్పించి ఏమీ రాదు. కాబట్టి నా వైపు చూడండి. మీరు చేయగలిగినంత మీరు చేసుకుంటూ, మీరు చేయాల్సిన కష్టార్జితం మీరు కష్టం చేస్తూ నా వైపు చూసినప్పుడు మిమ్మల్ని ఏ విధంగా దీవించాలో నేను దీవిస్తానని మాట్లాడుతున్నాడు. ఖాళీగా కూర్చోమని ఎవరికి చెప్పడండి దేవాది దేవుడు. అది పిలుపున్న వారికే ఆయన ఖాళీగా ఉండమండి. ఖాళీగా ఇన్ ద సెన్స్ మాలాంటి సేవకులకి పరిపూర్ణమైన సేవలోకి పిలుపు ఉంటే అప్పుడు మీరు పని చేయొద్దంటాడు. కానీ
దేవాది దేవుడు అందరికీ ఇస్తున్నది ఏంటంటే మీ కష్టార్జితాన్ని దీవిస్తాను. కాబట్టి మీరు కష్టం చేయాలా, మీరు జాబ్ చేసుకోవాలా, మీరు పని చేసుకోవాలా, మీరు గృహిణులైతే మీ బాధ్యతను మీరు చేయాలండి. అవన్నీ చేయొద్దని నేను అనట్లేదు, కానీ అవి చేసుకుంటూ మీరు దేవుని సంతోషపరిచే జీవితం జీవిస్తే మిమ్మల్ని దేవుడు అన్ని విషయాల్లో అన్ని రకాలుగా చూసుకుంటాడు, ఆయన సహాయం చేస్తాడు. అలాగే మరి తర్వాత ఇంకా పరలోకపు తండ్రి వాటిని పోషించినట్టుగా మిమ్మల్ని కూడా పోషిస్తాను అంటున్నాడు. మీరు ఏది కూడా చింతించడం వల్ల కొంచెం కూడా మీరు ఏమీ చేయలేరు, కాబట్టి చింతించకూడదని చెప్తున్నాడు. అలాగే మరి ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నాడు ఇక్కడ, జాగ్రత్తగా వినండి. మరి ఆయనను తన సమస్త వైభవం కంటే, చూడండి సొలొమోను చాలా గొప్ప ధనవంతుడు, మరి చాలా గొప్ప వైభోగం అంటారు కదా, అలా అలంకరించబడిన వాడు, అలాంటి మరి రాజస్యం కలిగిన వ్యక్తి. మరి ఆయన కంటే కూడా మరి ఆ పూలు అందంగా అలంకరించబడినాయి. కాబట్టి అంతకంటమైన శ్రేష్ఠులు మీరు. సొలొమోన్ కంటే కూడా మనము శ్రేష్టం అంట. ఎందుకు తెలుసా? సొలొమోన్ రక్తం చేత కడగబడలా, ఆయన పాపంలో పడిపోయాడు చివరిలో. తర్వాత ఒప్పుకున్నాడో లేదో తర్వాత విషయం, కానీ మనమైతే దివ్యమైన యేసయ్య రక్తము చేత కడగబడి పవిత్రపరచబడి ఆయన బిడ్డలుగా వారసులుగా మరి బిడుదలు పొందుకున్న మనము సొలొమోన్ కంటే కూడా శ్రేష్టమైన వాళ్ళమండి, ఆ గడ్డి పూల కంటే కూడా శ్రేష్టమైన వాళ్ళమని దేవాది దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మరి తొందరపడి ఇష్టం ఉన్నట్టు ఖర్చులు చెయ్యకండి, ఉన్నంతలో సర్దుకొని జీవించమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయనను మీకు దేవుడు పోషిస్తానంటున్నాడు. నేడుండి రాలిపోయే వాటి పట్లనే అంత కృప చూపిస్తే అని మాట్లాడుతూ ఉన్నాడు. నీ పట్ల నేను ఎంత కృప చూపిస్తానని ఇక్కడ 31వ వచనంలో మళ్ళీ అంటున్నాడు అండి. పైన వచనంలో మళ్ళీ అంటున్నాడు. అందుకే ఏం తిందుమో, ఏం త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకండి అని మరలా చెప్తా ఉన్నాడు. తర్వాత అన్యజనులు ఆలోచిస్తారంట, అయ్యో ఏంటి మా భవిష్యత్తు ఏంటి, మా జీవితం ఏంటి, మా పరిస్థితి ఏంటిని అన్యజనులు ఆలోచించాలంట. వాళ్ళు ఆలోచించినట్టుగా మీరు ఆలోచించకూడదు. మీ తండ్రి మీకున్నాడు, మీ తండ్రి మిమ్మల్ని చూస్తున్నాడు, మీ అవసరతలు అక్కర్లు చూస్తున్నాడు. ఆయనకి తెలుసు మీకేం కావాలో ఆయన ఇస్తాడు అంటున్నాడు. ఆ తర్వాత ఇవన్నీ కూడా మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియను కదా అని చెప్తున్నాడు. చూసారండి? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెతకమంటున్నాడు. మరలా ఇక్కడ మొదటగా ఏంటి, ఆ పరలోకంలో ధనాన్ని దాచిపెట్టుకోమంటున్నాడు. అలాగే ఇప్పుడేమంటున్నాడు, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకమంటున్నాడు. మరి 24/7 బిజీగా ఉన్న మేము ఎలా జీవించగలము, ఎలా మేము దేవుని రాజ్యాన్ని వెతకగలము అని అనుకుంటున్నావా? నేను చెప్పాను కదండి, నీ హృదయ స్థితి దేవుని మీద ఆధారపడి ఉందా? నీ హృదయ స్థితి దేవునికి ఆనందాన్ని ఇచ్చే రీతిగా ఉందా? నీ హృదయ స్థితి మాత్రమే దేవుడు కోరుకుంటున్నాడమ్మా. నువ్వు ఏ క్రియలు అంటే నువ్వు ఎంత బిజీగా ఉన్నావు అనేది పక్కకు పెట్టేస్తే, నువ్వున్న పరిస్థితిని బట్టి బిజీగా అయ్యి ఉండొచ్చు, దేవుడు చూస్తున్నాడు, చూసి చూడనట్టు వదిలేస్తాడేమో, కానీ నీ హృదయ స్థితి మాత్రం తేడాగా ఉండడానికి వీలేదు. దేవునికి అవమానకరంగా, ఆయాసకరంగా ఉండడానికి వీలేదు. దేవుడు చూస్తుంది ఒక్కటే, నీ ప్రతి పరిస్థితిని చూస్తున్న దేవుడు, నీకేం కావాలో చూస్తున్న దేవుడు అన్నీ కూడా ఇవ్వగలడని చెప్తున్నాడు. మరికి కీర్తనకారుడు 127వ వచనంలో చూసినప్పుడు, యెహోవా మరి కాపుదల ఉంటేనే కావలివాడు ఉండడం వల్ల అర్థం ఉంటుందంట. దేవుడు కావలి లేకపోతే ఏం చేయలేడంట. నీ కష్టార్జితాన్ని దీవించాలంటే ముందు దేవుడే ఇవ్వాలంట, లేకపోతే మనం ఎంత కష్టపడినా వ్యర్థమంట. రాత్రంతా ప్రయాసపడినా కానీ మనకి ఏమీ రాదని చెప్తా ఉన్నాడు. కానీ మరి ప్రయాసపడాలండి, లోకంలో ఉన్నాము, తప్పదు, పని చేయాలి. కానీ పని చేస్తూ ఎలా అంటే, నీ రాకపోకల్లో, నీ ప్రయాణంలో దీవిస్తానని చెప్పాడు కదా దేవుడు. నీ రాకపోకల్లో కూడా ప్రయాణంలో, అవునండి, నీ రాకపోకల్లో కూడా దీవిస్తాడని చెప్పిన దేవాది దేవుడు, నువ్వు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏం చేస్తున్నావు, నీ గంట ప్రయాణంలో ఏం చేస్తున్నావు? ఇదిగో నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావా, నడిచేంత దూరం ఉన్నప్పుడు ఆ నడకలో నువ్వు ఏం చేస్తున్నావు? దిక్కులు చూస్తూ వాళ్ళతో వెళ్తూ ముచ్చట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నావా, లేకపోతే దేవునితో ముచ్చటించుకుంటూ వెళ్ళిపోతున్నావా? నీ రాకపోకలేందు దీవిస్తానని చెప్పిన దేవుడితో నువ్వు నడువు, అప్పుడు దేవుడు ఎట్లా దీవిస్తాడో చూడు అని మరి దేవుని పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాట అన్నప్పుడు ఒకటి గుర్తొస్తుందండి, ఒక సాక్ష్యము. ఒక దైవజనుడు అంటే నాకు ఎవరో చెప్పారండి, నేను దేవుళ్ళలోకి వచ్చిన కొత్తలో, దేవాను రాకపోకలలో దీవిస్తానని మరి అక్కడ కీర్తనకారులో ఉంది కదా అన్నప్పుడు, ఆయన చదువుతూ ధ్యానిస్తూ ఆయనకి ఎక్కడికి వెళ్ళే పని లేదంట. మేబీ నాలాగా కాబోలు, అంటే జాబ్ ఏమీ లేకుండా మరి క్వైట్గా ఉంటున్నాడేమో, ఆయనకి ఏ జాబ్ చేసే పని కూడా లేదేమో. మరి ఆ పరిస్థితులు, ప్రభా నేను వెళ్ళేటప్పుడు దీవిస్తాను, వచ్చేటప్పుడు దీవిస్తానన్నావు కదా ప్రభా అని దేవుణ్ణి
ప్రశ్నించలేదు, కానీ మరి సరదాగా చేశాడా, మరి విశ్వాసంతో చేశాడా, అప్పుడు అతనుకున్న ఆ అవసరత అక్కర్ని బట్టి చేశాడా, కానీ ఒక విశ్వాసపు అడిగేశాడండి. ప్రభా నువ్వు అన్నావు కదా ప్రభా అని తను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తాడంట. ఒక 4 అడుగులు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాడంట. ప్రభా నేను వెళ్ళేటప్పుడు దీవించబడ్డాను, నేను వచ్చేటప్పుడు దీవించబడుతున్నాను, నేను వెళ్ళేటప్పుడు దీవించబడుతున్నాను, నా రాకపోకలేదు నువ్వు దీవించని లోపలికి ఇంటి లోపలికి ఇంటి బయటికి అలా తిరిగాడంట. అలా తిరుగుతుండగా మరి కొన్ని రోజులకో, కొన్ని నెలలకో, కొన్ని గంటలకో నాకు తెలియదు, కానీ తను కోరుకునేవన్నీ కూడా దేవుడు అద్భుతమైన రీతిగా మరి వచ్చాయని మరి సాక్ష్యం నేను విన్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు మీరు అందరినీ పట్టుకొని గుమ్మం దగ్గరికి వెళ్ళి రండి అని నేను చెప్పట్లేదండి. ఆ సమయంలో ఆయనకు దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాలో ఆ తలంపు ఆయనకే పెట్టాడు, ఆ రీతిగానే దీవించాడు, ఆ రీతిగానే ఆ వాక్యాన్ని ఆయన పట్ల నెరవేర్చి ఉన్నాడు. నిజంగా నీ రాకపోకలందు దీవించే దేవుడు మనకున్నాడు. కాబట్టి మీరు ఏ ప్రయాణంలో ఉన్నానో, ఏ పని బాధ్యతలో ఉన్నానో దేవునికి నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇదే మనం పరలోకంలో దాచిపెట్టుకునే నిజమైన నిధి. అంత మాత్రమే కాదు, మీరు పరలోకానికి రాజ్యాన్ని అంటే రాజ్యాన్ని కూడా ఎతకడం. నేనేంటంటే ఎక్సెప్షనల్గా చెప్తున్నానండి ఈరోజు. మీరేంటంటే మీ దీనస్థితిని బట్టి మీకు సపోర్ట్ చేయట్లేదు, మీకున్న నిస్సహాయ స్థితిని బట్టి నేను ఓకే అని లైసెన్స్ ఇవ్వట్లేదు, కానీ మీరు అలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నేను ఈ సలహా ఇస్తున్నానే, కానీ మీరు ఇవ్వాల్సిన గంట ఇవ్వాలి, ప్రార్థన చేయాల్సినంత సమయం ప్రార్థన చేయాలి. మీరు ఎంతవరకు దేవునికి ఇవ్వాలో ఇవ్వండి, అన్ని విషయాలలో సమయం ఇవ్వండి, ప్రార్థనలో ఇవ్వండి, ఇచ్చుటలో ఇవ్వండి, అన్నీ చెయ్యండి. చేస్తే ఇంకా దేవుని ఉంటుంది, మీకు తృప్తి ఉంటుంది. దేవునికి ఇచ్చానని అసలు నిజం చెప్పాలంటే ఆ గంట సేపు ప్రార్థన చేసిన తర్వాత అసలు మీకెంత సంతోషం ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆ టైట్ పొజిషన్లో, కష్టకాలంలో మీరు దేవునికి ఇచ్చి చూడండి, మీకు ఎంత తృప్తి ఉంటుందో. అలాగే మీరు సమయం ఇచ్చి చూడండి, ఫైనాన్షియలీ అనట్లేదండి, దయచేసి మీరు సమయం ఇచ్చి చూడండి, దేవునితో ఒక గంట గడిపి చూడండి, అది ఎంత ఆహ్లాదాన్ని ఇస్తుందో. మీకు మేలండి, ఆయనకు కాదు. మీకైతే ఎప్పుడు దేవుడు ఉంటాడు తోడుగా, మీరు ఎక్కడున్నా ఉంటాడు, మీరు ఎక్కడ ములిగినా ఉంటాడు, కానీ మీరు గంట దేవునితో మీరు మాత్రం అది మీకు బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. ఆ దినమంతటికి కావాల్సిన నడిపింపు మరి ఆత్మ సహాయము దేవుడు చేస్తాడు. జ్ఞాపకం చేస్తున్నాను తర్వాత. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటి గురించి చింతించకండి, రేపటి దినమునకు సంగతులు రేపటికే ఉంటాయి. కాబట్టి మరి ఏనాటికి కీడు ఆనాటికే ఉండును చాలును అంటాడు. అవును, కీడు రాకుండా ఉండదని. అందుకే మరి నిజంగా పరలోక ప్రార్థనలో సమయంలో నేను ఒక మాట చెప్పాలని మర్చిపోయాను నిన్నటి దినమున. ఏంటంటే ముందు వచనాల్లో అండి, ఏంటంటే దీస్ ఆర్ ద టైమ్స్ టు ప్రే ఫర్ వన్ థింగ్ అంటే ఏంటంటే డెలివరస్ ఫ్రమ్ టెంప్టేషన్స్ అంట. అవును, పరలోక ప్రార్థనలో అన్ని ప్రార్థనలు మనకు అవసరమే, కానీ శ్రేష్టమైన ప్రార్థన ఇప్పుడు ఈ కాలంలో మనం చేయవలసిందంటే, ప్రభా ప్రతి శోధ నుండి మమ్మల్ని తప్పించు, ప్రభా ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రతిరోజు కీడు ఉంటుందంట. మరి అందుకోసమేనేమో ప్రభువారు మనకి నేర్పించారు. ఏమంటున్నారు ఆ పరలోక ప్రార్థనలో? ఇదిగో డెలివరస్ ఫ్రమ్ ఆల్ టెంప్టేషన్స్ అండ్ ఫ్రమ్ ఈవిల్ థింగ్స్ అంటున్నాడు. కాబట్టి నిజంగా ఈ ప్రార్థన ఏ ప్రార్థన చేసినా చేయకపోయినా కానీ ప్రతిరోజు టెంప్టేషన్స్ నుండి తప్పించు ప్రభా, ప్రతి కీడు నుండి తప్పించు ప్రభా అని ఆ ప్రార్థన మనం చేయాల్సిన వారిగా ఉన్నామండి. ప్రార్థనతో ముగించుకుందామా? పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. ఈ ధ్యానం మేము ధ్యానిస్తుండగా నాయన, కొండ మీద ప్రసంగాల గురించి మేము ధ్యానిస్తుండగా నాయన, ప్రతిరోజు మాతో మాట్లాడుతున్న దేవా నాయన, ఈ రోజు కూడా మాతో మాట్లాడినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు మీకే వేలాది కోట్లాది వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.